హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రోజైతే రానే వచ్చింది. అదేనండి మా పిల్లలు గుండు కొట్టడం అనమాట. సో, మా బుజ్జులకైతే ఇప్పుడు 3 ఇయర్స్ నడుస్తుంది. మా చిన్నోడికైతే 5th మంత్ అనమాట. ఇదేనండి మేము స్టే చేసిన సత్రం అనొచ్చు. సో, కింద ఒక 4 రూమ్స్, పైన ఒక 4 రూమ్స్ ఉన్నాయి. ముందరైతే పార్కింగ్ ప్లేస్, వంట చేసుకోవడానికి ప్లేస్ అంతా బాగుందనమాట. మేమైతే పైన 2 రూములు, కింద 2 రూములు అయితే తీసుకున్నాము. ఇంకా మమ్మీ వాళ్ళు నైటే వచ్చేసారు. ఇంకా మమ్మీ, ఆంటీ వాళ్ళు, రిలేటివ్స్ అందరూ వచ్చారనమాట. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పిల్లలకి గుండు చేయిద్దామనేసి గుడికి అయితే బయలుదేరుతున్నాం. మేము స్టే చేసిన దానికి గుడికి జస్ట్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్, ఒక 10 మినిట్స్ ఉంటుంది. నేను నా పెళ్ళైనప్పుడు వెళ్ళాను. ఇప్పుడు కరెక్ట్గా 4 ఇయర్స్ అవుతుందన్నమాట. ఇది 5th ఇయర్. ఇప్పుడు ఇక్కడ కొత్తగా స్వామి స్తంభం నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుందో సో అలా అయితే కడుతున్నారు. సో అక్కడి నుంచి స్ట్రైట్గా అయితే గుడి ఉంటుంది. ఇది గుడి ఆర్చ్. ఇంకా మనం గుడి లోపలికి వెళ్ళి ధ్వజస్తంభం మొక్కుకొని ఇంకా గుడినంతా జస్ట్ ఒక రౌండ్ వీడియో తీసుకొని ఇంకా బయటకు వచ్చి కళ్యాణకట్టకైతే వెళ్ళిపోయాము పిల్లలకి గుండు చేయించడానికి. మా పిల్లల గుండు ఇంత ఎక్స్పెన్సివ్గా ఉంటుందని నేనైతే అనుకోలేదు. తిరుపతిలో కూడా అంత ఛార్జ్ చేయరేమో, ఇక్కడైతే అంత తీసుకున్నారనమాట. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చారు ఫ్రైడే నైటే. ఇంకా మేనమామ చేయాల్సిన సాంగ్యాలు అవి ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా మా తమ్ముడు చేశాడు. ఇంకా మేము కళ్యాణకట్టకి వెళ్ళి ఇంకా మా పెద్దోడు గుండుకి చిన్నోడు గుండుకి పుట్టెంటుకలు కాబట్టి వాళ్ళిద్దరికి 1000 రూపీస్ అనమాట. ఇంకా మా ఆయన మా మావయ్య కూడా గుండు చేయించుకున్నారు. నేనైతే 3 కత్తర్లు ఇచ్చాను. గుండు చేసే వాళ్ళకి బియ్యము, కొత్త టవలు, ఇంకా ఆకు, వక్క, ఎండు కొబ్బరి అవన్నీ కూడా ఇవ్వాలంట. సో అవన్నీ మాకు తెలీదు పెట్టాలని. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు. తర్వాత మమ్మీ, తమ్ముడు రూమ్కి వెళ్ళి మళ్ళీ అవన్నీ తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఫస్ట్ గుండు కొట్టేటప్పుడు మా తమ్ముడైతే 3 సార్లు తమలపాకని కట్ చేసి పెద్దోడికి, చిన్నోడికి, తర్వాత వాళ్ళ జుట్టు 3 సార్లు కట్ చేశాడనమాట. తర్వాత ఎండు కొబ్బరితో మా అందరికీ దిష్టి తీసి మా పెద్దోడి తల మీద దానిలా బ్రేక్ చేశాడు. తర్వాత గుండు కొట్టడం అనేది స్టార్ట్ చేశారు. నార్మల్‌గా మా బుజ్జులుని గుండు చేయించుకుంటావా అంటే, చేయించుకుంటా, జేజీకి ఎంటుకలు ఇస్తా అనేటోడు. బట్ ఆ రోజైతే మా వారు ఒళ్ళో కూర్చోపెట్టగానే వాడు ఏడుస్తున్నాడనమాట. ఇంకా ఏం చేద్దామనేసి ఇంకా వాడి చేతిలో ఫోన్ పెట్టి ఇంకా గుండు అయితే కొట్టేశాము. మా చిన్నోడు ఫస్ట్ బాగానే కొట్టించుకున్నాడు. తర్వాత గుండు చేసే వాళ్ళని అటు ఇటు తిప్పుతున్నారు. బట్ వాడు ఫైనల్‌గా అయితే కొంచెం ఏడ్చేశాడు. వాడికైతే మా వారు వద్దన్నారు. ఇప్పుడే వద్దు, జస్ట్ ఒక 3 కత్తర్లు ఇచ్చి మళ్ళీ ఎప్పుడైనా చేసుకుందామని. బట్ నేనైతే కొంచెం ఒప్పించి గుండు అయితే చేశాను ఇద్దరికి. గుండు చేయించుకొని రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి కొత్త బట్టలు వేసుకొని దేవుడి దర్శనంకి అయితే వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడ ఏంటంటే గుడి లోపల కూడా కోతులు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా మేము దర్శించుకొని కొంతసేపు ఆడ గుడి మండపంలో కూర్చొని సత్రంకి అయితే రిటర్న్ అయిపోయాము. మేము వచ్చేసరికి వంటలు అనేది స్టార్ట్ అయ్యాయి. 2 మేకపోతులను కోసి నాన్ వెజ్ వండుతున్నారు, ఫుల్ మటన్. అంతలోపు మా రిలేటివ్స్ వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారనమాట. సో అందరినీ ఒక వీడియో క్లిప్ తీసుకొని ఇంకా మా చిన్నోడికి అంతా ఇంకా రెడీ చేద్దాము అనేసి ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నాను. ఫస్ట్ నేను రెడీ అయితే కానీ మళ్ళీ నేను వాళ్ళని రెడీ చేయలేను. ఇంకా అంతా రెడీ అయిన తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళు ఇంకా నాకు కొత్త బట్టలు, పిల్లలకి ఇంకా నలుగు వరుస అంటారు కదా, సో అలా అయితే తెచ్చారనమాట. ఫ్రూట్స్, స్వీట్స్, పూమాలలు, బట్టలు అవన్నీ తెచ్చారు. సో అవన్నీ ఒక్కొక్కరిగా తీసుకెళ్తున్నారు. బట్ కొంతమంది వీడియోకి ఫేస్ చూపిస్తున్నారు కానీ ఇంకొంతమంది చాలా మొహమాటం సిగ్గుపడుతున్నారు, ఇంక్లూడింగ్ మా చిన్నత్త అనమాట. మా చిన్నోడికి అయితే మా మమ్మీ ఒక ఉంగరం, ఒక వెండి మొలతాడు తెచ్చింది. ఇంకా మా పెద్దోడికి, చిన్నోడికి ఇద్దరికి కమ్మలు తెచ్చింది అనమాట. యాక్చువల్గా నేను వాళ్ళకి చెవులు కుట్టిద్దాం అనుకున్నాను. కాకపోతే గన్ షాట్ మా తమ్ముడు మర్చిపోయి వచ్చాడు. ఇంకా సరే ఎలాగో జాతరకి ఊరు వెళ్తున్నాను కదా, సో అక్కడైతే కుట్టిద్దాం అనేసి ఇంకా ఊరుకున్నాను అనమాట. ఇంకా కిందకి వచ్చేసరికి ఇంకా దేవుడికి కొన్ని ఉంటాయి కదా మా సైడు పద్ధతులు, సో అవన్నీ చేసి ఇంకా మేము వండిన నైవేద్యం దేవుడికి పెట్టేసి ఇంకా ఫంక్షన్ అనేది స్టార్ట్ చేసాము. చిన్నోడు అప్పటికే పడుకుండిపోయాడు. ఇంకా రిలేటివ్స్ వచ్చిన వాళ్ళంతా కొన్ని గిఫ్ట్స్, శారీస్, పిల్లలకి బట్టలు, క్యాష్ అవన్నీ కూడా ప్రజెంట్ చేశారనమాట. ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.